హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నారు. మాకు రైతు భరోసా పైసలు అనేది ప్రభుత్వం ఇప్పటికే 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారని చెప్తున్నారు. తాజాగా వచ్చేసి ఎకరాల వారీగా పెంచుకుంటూ వస్తున్నారు కదా. అయితే తాజాగా ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తారు, మరి రేపు ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది. ఈసారి సీలింగ్ విధానం ఉంటుందా, శాటిలైట్ సర్వే మ్యాపింగ్ అని చెప్పారు కదా. సో ఎవరికి వస్తుంది ఏంటి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా సంబంధించి యాసంగి సీజన్లో మాదిరిగా 2-3 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చి అంతే అంటారా, లేదంటే మొత్తం రైతు భరోసా కంప్లీట్ అయ్యేదాకా ప్రభుత్వం నిధులు ఉన్నాయా? సో ఆ వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారు. మరి ఎప్పటి నుంచి 15,000 రూపాయల వరకు మరి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. సో ఎలాంటి అకౌంట్ల వారికి ముందుగా డబ్బులు పడుతున్నాయి, ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు అయితే వస్తున్నాయి అనమాట. ఈ ఒక పని చేసుకుంటే డబ్బులు అనేది పడుతుందని అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. సో ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం మరో కీలక తీపి కబురు అయితే అందించింది. నిన్నటి రోజున 2 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి కలిగిన చిన్న సన్నకారు రైతులకు ఖాతాలో విజయవంతంగా నిధులు అనేది జమ చేసిన సర్కారు తాజాగా ఇవాళ 3 ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతులకు రైతు భరోసా సహాయాన్ని అయితే అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక రెండవ దశలో వచ్చేసి ఇప్పటికే, ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇక ముందుకు సాగుతుంది అనమాట. ఆ రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతు కూడా ఆర్థిక లేదంటే చేయూత కల్పించేందుకు గాను పెట్టుబడి సాయం అయితే అందజేస్తున్నారు అనమాట. ఇప్పటివరకు 1 గుంట నుంచి భూమి ఉన్న రైతులకు, నిరుపేద లబ్ధిదారులకు మొదలుకొని ఇక దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు సంబంధించి ఇలా ఎకరాల వారీగా పెంచుకుంటూ దాదాపు 54.96 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 4,072 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని రిలీజ్ చేసినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో అర్హులు ఎవరు ఉన్నారో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, యంత్రాంగం పేర్కొంది. బ్యాంకు ఖాతాలో ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నవారు కూడా వివరాలు సరిచేసుకోవాలని కూడా అధికారులు అయితే చెప్తున్నారనమాట. చాలామందికి అయితే ఇప్పటివరకు రైతు భరోసా అనేది రావడం అయితే జరిగిందనమాట. సో కొంతమందికి అయితే రాలేదని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ రైతు భరోసా ఎవరికైతే రాలేదో, సో అటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నవారు తప్పనిసరిగా మీ వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. అధికారులను సంప్రదిస్తే వెంటనే సరి చేస్తారు, మీకు నిధులు అనేది రావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ ఇచ్చారనమాట. అదేవిధంగా తెలంగాణలో అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికైతే అయితే చెప్పింది. రాబోయే 9 రోజుల రైతుల ఖాతాల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయల నిధులు నేరుగా జమ చేస్తామని తెలియడం జరిగింది. దీనిలో భాగంగానే ఒక భారీ బహిరంగ సభలో ఆయన ఈ నిధుల విడుదలకు సంబంధించి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే వర్షాలను పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంకా పంటలు కొంతమంది వేశారు, పంటలు ఇంకా కొంతమంది వేయలేదు. వ్యవసాయ శాఖ సిఫారసు చేసినటువంటి 7 రకాల అధిక దిగుబడి వరి ఏదైతే పొంగడాలను మాత్రమే రైతులు సూచించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సో గతంలో ఏం చేశారంటే ప్రభుత్వం పంట వేసే కంటే ముందైతే నిధులు అనేది రిలీజ్ చేసేవారు. ఇప్పుడు కూడా తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ అనేది 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి మిగతా అన్ని ఎకరాలు ఎన్ని ఎకరాల వరకు ఉంటే అన్ని ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఇప్పటి వరకు 1-2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు కదా, మరి 3 ఎకరాలు ఉన్న రైతులకు కూడా గుడ్ చెప్పడం జరిగిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇందులో చాలామంది అడుగుతున్నారు, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఇప్పటికే మొదటి విడతను రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి విడతల వారీగా 3 ఎకరాల వరకు సాగు భూమి కలిగినటువంటి రైతులకు బుధవారం అయితే మనకు రిలీజ్ చేశారనమాట. సో 1,590 కోట్ల రూపాయలు అనేది మనకు ఈరోజు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది నేరుగా రైతుల ఖాతాలో. అంటే దాదాపుగా 1 ఎకరానికి 2,000 రూపాయలు, అంటే 6,000 రూపాయలు చొప్పున వేసుకున్న 2 ఎకరాలు 12,000 రూపాయలు అవుతుంది. 3 ఎకరాల వరకు 18,000 రూపాయలు. సో ఇప్పటి వరకు జమ అయినట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో ఎంతమంది అనేది లిస్ట్ ఇచ్చారనమాట. 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు సంబంధించి 10.68 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు. వారికి 26.50 లక్షల ఎకరాల భూమి అనేది సాగు చేస్తున్నట్లుగా రైతు భరోసా సహాయాన్ని అయితే వారికి అకౌంట్లో డబ్బులు అనేది పొందారని చెప్పేసి మంత్రి తెలియడం జరిగింది. సో రైతులకి ఈ రెండో విడత లేదంటే ఫస్ట్ విడతలో డబ్బులు రాకపోయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు రైతు భరోసా నిధుల విడతల వారీగా జమ చేస్తామని చెప్తున్నారు కాబట్టి, సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాల వారీగా కూడా రిలీజ్ అవుతాయన్నమాట. చాలామందికి మెసేజ్లు అయితే వస్తున్నాయన్నమాట. సో ఇక ఒకవేళ మీకు రాకపోయినా కూడా టెన్షన్ పడిన అవసరం లేదు, ఏదైనా టెక్నికల్ ఇష్యూలు వచ్చాయా, సో అటువంటి వారు మీరు తప్పనిసరిగా రైతు భరోసా రావాలంటే వ్యవసాయ విస్తరణ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి తెలంగాణలో మరో కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఎకరానికి
5,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట. ఇప్పుడు మనకు గతంలో ఏం చేశారంటే, ఇప్పుడు పంట పెట్టుబడి సాయం అయితే 6,000 రూపాయలు 2 సీజన్‌లలో 12,000 రూపాయలు అయితే వస్తాయి కదా! ఇప్పుడు కొత్త పథకం అయితే దీనివల్ల 5,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. సో, ఎలాంటి వారికి వస్తాయి, మరి ఏం పంట వేస్తే వస్తాయి అనే దానిపైన కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల సాగులో భాగంగా వరి అనేది ఎక్కువగా పండిస్తాం. సో, అప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించిందనమాట. ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుంది. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, చిరుధాన్యాలు గణనీయంగా ఉండడంతో ఇవన్నీ కూడా పడిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఎగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి, సో ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుందనమాట రైతులకు సంబంధించి. ఇక ఏదైతే నిన్నటి వరకు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిధులు జమ చేస్తూనే ఈ కొత్త విధానంలో ఎవరైతే అనుసంధానం చేసుకొని ఉంటారో వారికి ఈ 5,000 రూపాయలు కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారు. వరికి బదులుగా కందులు, పెసలు, మొక్కజొన్నలు కావచ్చు, జొన్నలు, నూనె గింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు ఎవరైతే పండిస్తారో వారికి బోనస్ పైసల్లాగా ఎకరానికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరగడం వల్ల ధాన్యం కొనుగోలు, సన్న రకాలు ఇప్పటికే ప్రభుత్వం 7 రకాలు సూచించడం జరిగింది. అటువైపు బోనస్ పైసలు ఇస్తున్నారని మొగ్గు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు అదే విధానం ఇటువైపు కూడా ప్రభుత్వం మళ్లించాలని భావిస్తుందన్నమాట. సో, త్వరలోనే ఇటు ఏదైతే ఇలాంటి పంటలు వేసిన రైతులు కూడా రైతు భరోసా అనేది తో పాటు ఇక 5,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో, త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. మార్పులకు చేర్పులు ఇకపైన శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ద్వారా నిజంగా ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే సాగు చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక ప్రత్యామ్నాయంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా మనకు చాలా ఇంపార్టెంట్. గతంలో యూరియా అనేది ఏదైతే ఆటో ఉంటారో వారికి చెప్తే డైరెక్ట్ ఫర్టిలైజర్ షాప్ వెళ్ళి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు యూరియా కొరత వల్ల, అదేవిధంగా యూరియా అనేది దొరకక చాలా ఇబ్బంది పడుతున్న వారందరికీ యూరియా యాప్ అక్రమాలకు చెక్ పెడుతున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియడం జరిగింది. ఒక జిల్లాకు సంబంధించి 2 డీలర్లు ఇలా కుమ్మక్కై ఇక దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 6,000 బస్తాల యూరియాలు అక్రమంగా వెలుగులోకి వచ్చాయన్నమాట. సో, వాటిని అక్రమాలు చేసినట్లు, సో అదేవిధంగా సహకరించినటువంటి వ్యవసాయాధికారిని, అదేవిధంగా డీలర్లు వాళ్ళని అరెస్ట్ కూడా చేశామని చెప్తున్నారు. ఇక నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఏం కథ, యూరియా మళ్లింపు, ఇక బిల్లులు, కల్పిత బిల్లులు ఇవన్నీ కూడా యాప్ వల్ల సాధ్యమవుతుందని, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అందరికీ ఉంటాయని చెప్తున్నారు. అందుబాటులో ఇప్పటివరకు 3.64 మెట్రిక్ లక్షల టన్నుల యూరియా కూడా ఉందని చెప్తున్నారు అనమాట. సో, మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి సీజన్ రాష్ట్రానికి కేటాయించిన 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటికే 5.62 లక్షల మెట్రిక్ టన్నులు అనేది రాష్ట్రానికి చేరుకునే ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా తెలియజేస్తున్నారు అనమాట. సో, మీరు పత్తి వేసిన, ఇతర పంటలు వేసిన రసీదులు, అదేవిధంగా డీలర్లకు సంబంధించిన లైసెన్స్ ఉన్న డీలర్లు మాత్రమే కొనుగోలు చేయాలన్నమాట. సో, ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట.